అనగనగా కృష్ణానది తీరాన ఉన్న జ్ఞానాపురమనే పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రానికి దగ్గర్లో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాజశేఖరం అనే ఒక పండితుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయనకు తన పాండిత్యం మీద అపారమైన గర్వం. ఎవరైనా చిన్న తప్పు మాట్లాడినా వారిని అందరి ముందు హేళన చేయడం, కించపరచడం ఆయనకి అలవాటు. అదే గ్రామంలో సాంబయ్య అని ఒక సాధారణ రైతుండేవాడు. సాంబయ్యకు చదువు రాదు, కానీ జీవితం నేర్పిన పాఠాలెక్కువ. అయినా ఎప్పుడూ నవ్వుతూ అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఒకరోజు సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర రాజశేఖరం గారు పురాణ కాలక్షేపం చేస్తున్నారు. ఊరి జనం అందరూ కూర్చొని వింటున్నారు. అప్పుడు రాజశేఖరం గంభీరంగా, ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే కేవలం దాన ధర్మాలు చెయ్యడం కాదు, శాస్త్రం చెప్పినట్టు నడుచుకోవడం, ఉచ్చారణ దోషం లేకుండా మంత్రం చదవడం. మీలో ఎంతమందికి ఆసక్తి ఉంది? అందరూ మౌనంగా ఉండిపోయారు. రాజశేఖరం గారి ముందు నోరు తెరిస్తే ఎక్కడ తప్పులు పడతారో అని భయం. అప్పుడు సాంబయ్య నెమ్మదిగా లేచాడు. పంతులు గారు, నాకు మంత్రాలు రావు, కానీ మా తాత చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అది పెద్ద మంత్రం అని నా నమ్మకం. ఓహో, సాంబయ్య గారు కూడా వేదాంతం మాట్లాడుతున్నారే. నోరు మంచిదైతే చాలదు సాంబయ్య, జ్ఞానం ఉండాలి. నువ్వు పొలం దున్నుకోవడానికి పనికొస్తావు గాని సభలో మాట్లాడడానికి కాదు. కూర్చో. సాంబయ్య నవ్వుతూనే కూర్చున్నాడు. కాని అక్కడున్న మిగతా వారికి ఆ మాటలు బాధ కలిగించాయి. సాంబయ్యను అలా అవమానించడం ఎవరికీ నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చారు. ఆయన మౌనముని, మాట్లాడరు. కాని ఆయన కళ్లల్లో ఏదో తెలియని శక్తుంది. ఆయన ఊరి చివర ఉన్న రావి చెట్టు కింద కూర్చున్నారు. గ్రామస్తులందరూ ఆయన దర్శనానికి వెళ్లారు. రాజశేఖరం గారు కూడా వెళ్లారు. అప్పుడు రాజశేఖరం ఆ సాధువుకి నమస్కరించి, మహాత్మా, నేను ఈ ఊరికి పండితుణ్ణి. నాకు సకల శాస్త్రాలు తెలుసు. కానీ నాకొక సందేహం. నేను ఎంత జ్ఞానం సంపాదించినా నాకెందుకో తృప్తి కలగడం లేదు. నా పాండిత్యానికి తగిన గుర్తింపు రావడం లేదనిపిస్తోంది. కారణం ఏమిటి? సాధువు గారు మౌనంగా ఉండి పక్కనే ఉన్న సాంబయ్యను సైగ చేసి పిలిచారు. సాంబయ్య చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డారు. సాధువు గారు తన జోలె నుంచి 2 వస్తువులు తీసి కింద పెట్టారు. ఒకటి ఒక అందమైన పదునైన బంగారు కత్తి, రెండోది ఒక చిన్న మట్టి ప్రమిదిలో ఉన్న నూనె. సాధువు గారు సైగ చేశారు, ఈ రెండిటిలో ఏది గొప్పదో చెప్పండి అన్నట్టుగా. అప్పుడు రాజశేఖరం వెంటనే, ఇందులో సందేహం ఏముంది స్వామి? ఆ బంగారు కత్తి చాలా విలువైంది. అది అధికారానికి, శక్తికి చిహ్నం. దాంతో ఎవరైనా చేయించొచ్చు. ఈ నూనె, దీని విలువెంత? చిల్లిగవ్వ చెయ్యదు. సాధువు గారు చిరునవ్వుతో సాంబయ్య వైపు చూశారు. పంతులు గారు, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నా బుర్రకి ఇంకోలా అనిపిస్తుంది. ఆ కత్తి ఎంత బంగారుదైనా అది చేసే పని కొయ్యడం, అది విడదీసేస్తుంది. కానీ ఈ నూనె, ఇది దీపాన్ని వెలిగిస్తుంది, చీకటిని పోగొడుతుంది, గాయం తగిలితే మందులా పనిచేస్తుంది. కత్తి భయాన్ని పుట్టిస్తుంది, కానీ ఈ నూనె వెలుగు, ఉపశమనాన్ని ఇస్తుంది. మనిషికి కావాల్సింది వెలిగే కదా స్వామి. సాంబయ్య మాటలకు సాధువు గారు ఆనందంతో చప్పట్లు కొట్టారు. శేఖరం గారు ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజశేఖరం కాస్త కోపంగా, సాంబయ్య, మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఆచరణలో ఆ కత్తికే విలువెక్కువ. అధికారం ఉంటేనే లోకం మన కాళ్ళ దగ్గరుంటుంది. నీ మంచితనం వల్ల ఎవరికి లాభం? అధికారం భయాన్నిస్తుంది పంతులు గారు, కాని ప్రేమ గౌరవాన్నిస్తుంది. భయంతో నమస్కరించే 10 మంది కన్నా ప్రేమతో పలకరించే ఒక్క మనిషి చాలు. రాజశేఖరం గారు ఆ మాటను ఒప్పుకోలేక విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీడికి అన్ని వట్టి మాటలే. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరిది పై చెయ్యో. ఆ సమయం త్వరలోనే వచ్చేసింది. ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న అడవిలో ఒక దొంగల ముఠ మకాం వేసింది. వాళ్ళు రాత్రిపూట ఊర్లోకొచ్చి ఇళ్లను దోచుకోవడం మొదలెట్టారు. ఊరి జనం భయంతో వణికిపోతున్నారు. ఒకరోజు రాత్రి రాజశేఖరం గారు పక్క ఊరు నుంచి వస్తూ ఉండగా ఆ దొంగల ముఠ ఆయన్ని చుట్టుముట్టింది. వాళ్ళ నాయకుడు భైరవ చాలా క్రూరుడు. అప్పుడు భైరవ కత్తి చూపిస్తూ, ఏ పండితుడా, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేకపోతే నీ తల ఎగరేస్తా. అప్పుడు రాజశేఖరం గజగజ వణికిపోతూ, అయ్యా,
నా దగ్గర ఏమీ లేదు, కేవలం పుస్తకాలున్నాయి. నేను పండితుణ్ణి, నన్ను వదిలేయండి. నా కత్తికి చదువు రాదు పంతులు, నీ దగ్గర ఉన్న బంగారు గొలుసివ్వు. నేనివ్వను, ఇది మా వంశపారంపర్యం. అయితే చావడానికి సిద్ధంగా. కత్తి ఎత్తాడు భైరవ. రాజశేఖరం గారు కాపాడండి అని అరిచారు. కాని ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఎవరుంటారు, ఎవరు వింటారు? సరిగా అదే సమయానికి సాంబయ్య తన ఎడ్లబండ్లో అటుగా వస్తున్నాడు. రాజశేఖరం గారి అరుపు విన్నాడు. పరిస్థితిని గమనించాడు. అతని దగ్గర ఆయుధం లేదు, కేవలం చేతిలో ఒక చిన్న కర్ర మాత్రమే ఉంది. సాంబయ్య గట్టిగా అరుస్తూ, ఆగు భైరవా! అప్పుడు భైరవ తిరిగి చూసి, ఎవర్రా నువ్వు? నువ్వు కూడా చావడానికి వచ్చావా? చావడానికి రాలేదు భైరవా, బ్రతికించడానికి వచ్చాను. ఆ కత్తి దించు. ఓహో, ఈరెవడో ధైర్యవంతుల్లా ఉన్నాడే. నా కత్తిని ఆపే శక్తి నీకుందా? కత్తిని కత్తితో ఆపలేం భైరవా, మంటని మంటతో ఆపగలమా? నీళ్లతోనే ఆపాలి. నీకు కావాల్సింది ఆకలి తీరడమే కదా. ఈ పంతులు గారిని చంపితే నీకు పాపం వస్తుంది, కానీ నా కడుపు నిండదు. నీతులు చెప్పకు, మాకు డబ్బు కావాలి. డబ్బు సంపాదించడానికి దొంగతనమే దారా? నీలో ఇంత బలం ఉంది, ఆ బలాన్ని పొలంలో చూపిస్తే బంగారం పడుతుందిగా. భయపెట్టి తీసుకున్నది ఎప్పటికీ దక్కదు. ప్రేమతో అడిగితే ఎవరైనా ఇస్తారు. ప్రేమతో అడిగితే ఇస్తారా? ఎవరు ఈ లోకం స్వార్థం. నేనిస్తాను. ఇదిగో నా దగ్గర ఈరోజు సంతలో అమ్మగా వచ్చిన డబ్బుంది, ఇది తీసుకో. కానీ ఆ పంతులు గారిని వదిలే. ఆయన ఈ ఊరికి గురువు లాంటి వారు. ఆయన చనిపోతే జ్ఞానం చనిపోతుంది. సాంబయ్య తన చేతిలో ఉన్న డబ్బు సంచిని భైరవ చేతిలో పెట్టాడు. అది అతని నెల రోజుల కష్టం. రాజశేఖరం గారు ఆశ్చర్యపోయారు. తను ఎప్పుడూ అవమానించే సాంబయ్య తన కోసం కష్టార్జితాన్ని త్యాగం చేస్తున్నాడు. ఎందుకిస్తున్నావు? నీకు భయం లేదా? భయం ఎందుకు తమ్ముడు? నువ్వు కూడా మనిషివే కదా. ఆకలి కోపం అందరికీ ఉంటాయి, కానీ క్షమించే గుణమే మనిషిని దేవుణ్ణి చేస్తుంది. ఈరోజు నువ్వు ఆయన వదిలేస్తే నువ్వు దొంగవేం కాదు, దాతవవుతావు. ప్రాణదానం చేసిన దాతవి. సాంబయ్య మాటల్లోని ఆప్యాయత, ఆ పిలుపు తమ్ముడు అని భైరవను కదిలించేసింది. అతని చేతుల్లోని కత్తి మెల్లగా కిందకు దిగింది. అతని కళ్లల్లో క్రూరత్వం పోయి ఒక రకమైన పశ్చాత్తాపం కనిపించింది. నన్ను తమ్ముడు అన్నావా? ఈ లోకం నన్ను రాక్షసుడనింది, దొంగ అనింది, కానీ నువ్వు... అవును, మనిషిలో ఉండేది మంచితనమే తమ్ముడు. పరిస్థితులు చెడ్డవిగా మారుస్తాయి, నువ్వు మారగలవు. అప్పుడు భైరవ తన దగ్గరున్న డబ్బు సంచిని వెనక్కిస్తూ, ఇది వద్దు, ఈ డబ్బు నాకొద్దు. ఇన్నాళ్ళు నేను కత్తుల భాష విన్నాను, ఈరోజు నీ ముత్యాల మాటలు విన్నాను. నా మనసు మారింది. పంతులు గారు వెళ్ళండి, మిమ్మల్ని ఏమీ చేయను. భైరవ తన ముఠాతో సహా అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. రాజశేఖరం గారు సాంబయ్య వైపు చూడలేకపోతున్నారు. సిగ్గు, కృతజ్ఞత ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. సాంబయ్య, పంతులు గారు, మీరు క్షేమమే కదా? పదండి, బండ్లో తింపుతాను. నన్ను క్షమించు సాంబయ్య, నేను చదువుకున్న అజ్ఞానిని. ఇన్నాళ్ళు మాట కత్తిలా ఉండాలని వాదించాను, కానీ కత్తి ప్రాణం తీస్తుందని, మాట ప్రాణం పోస్తుందని ఈరోజే తెలిసింది. నీ మాటలు సామాన్యమైనవి కావు, అవి నిజంగానే ముత్యాలు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు పంతులు గారు? నేను చేసింది ఏముంది? లేదు సాంబయ్య, నువ్వు నీ సంపాదన ఇచ్చేయడానికి సిద్ధపడ్డావు, ప్రాణానికి తెగించావు. నా పాండిత్యం, నా గర్వం ఆ దొంగ ముందు నిలబడలేకపోయాయి. కానీ నీ మంచితనం వాడిని ఓడించింది కాదు, వాడిని గెలిచింది. నువ్వే అసలైన పండితుడివి. పండితులు అంటే పుస్తకాలు చదివినవారు కాదు పంతులు గారు, మనుషుల మనసులు చదివినవారు. ఆ దొంగలో కూడా ఒక మంచి మనిషి ఉన్నాడని నమ్మాను, అంతే. మరుసటి రోజు ఊరిలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. రాజశేఖరం గారు రచ్చబండ మీద కూర్చొని ఉన్నారు. అందరూ ఆయన పురాణం కోసం ఎదురు చూస్తున్నారు, కాని ఆయన మౌనంగా ఉన్నారు. పంతులు గారు, ఈరోజు ఏం చెప్తారు? ధర్మ సూక్ష్మాలా? లేదు, ఈరోజు నేను చెప్పను. ఈ రోజు నుంచి నా గురువు గారు చెప్తారు. ఆయన వెళ్లి జనంలో వెనక కూర్చున్న సాంబయ్యను పిలిచి తన పక్కన రచ్చబండ మీద కూర్చోబెట్టారు. పంతులు గారు, ఇదేంటి సాంబయ్యనా?
అవును, నాకు శాస్త్రం తెలుసు కానీ సాంబయ్యకు సారం తెలుసు. నేను శ్లోకాలు వల్లవేస్తాను కానీ సాంబయ్య వాటిని ఆచరిస్తాడు. నిన్న రాత్రి సాంబయ్య మాటలు నా ప్రాణాన్ని, ఒక దొంగ మనసును మార్చాయి. ఆ మాటలే నిజమైన ధర్మం. పంతులు గారు, మీరు పెద్దవారు. కాదు సాంబయ్య, ముత్యాల మాటలు మాట్లాడేవాడే గొప్పవాడు. కఠినమైన మాటలు రాళ్ల లాంటివి, అవి గాయపరుస్తాయి. కానీ మంచి మాటలు ముత్యాల్లాంటివి, అవి విలువైనవి, ప్రకాశవంతమైనవి. ఇక నుంచి ఈ ఊరికి నువ్వే మార్గదర్శివి. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో మార్పొచ్చింది. రాజశేఖరం గారు తన అహంకారాన్ని వదిలేశారు. సాంబయ్య, రాజశేఖరం కలిసి ఊరి ప్రజలకు మంచి విషయాలు చెప్తూ ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ఆ దొంగ భైరవ కూడా కొన్నాళ్లకు మారిపోయి అదే ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ నిజాయితీగా బ్రతకడం మొదలుపెట్టాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కఠినమైన మాటలు శత్రువుల్ని పెంచుతాయి, కానీ మంచి మాటలు శత్రువుని కూడా మిత్రుడిగా మారుస్తాయి. అదే నిజమైన విజయం. ఆనందపురం ఒకప్పుడు ఆనందానికి, ధర్మానికి నిలయంగా ఉండేది. ఆ ఊరిని ఏలిన జమీందారు ధర్మయ్య, ఆయన భార్య శాంతమ్మ ఊరి ప్రజలను కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునేవారు. వారి దృష్టిలో పెత్తనం అంటే అధికారం కాదు, అదొక బాధ్యత. ధర్మయ్య గారి గడి తలుపులు రైతుల కోసం, పేదల కోసం ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ధర్మయ్య గారున్నారు అనే ధైర్యం వారిని నడిపించేది. అప్పుడు ధర్మయ్య రచ్చబండ వద్ద కూర్చొని ఉంటాడు. ఏం రామయ్య, ఈసారి వానలు పడక పంట దెబ్బతిన్నదా? దిగులు పడకు, గడిలో ధాన్యం ఉంది, నీకు కావలసినంత తీసుకెళ్ళు. పంట పండినాడు, నీకు తోచింది తిరిగిద్దుగాని. మీరు దేవుడయ్యే ధర్మయ్య గారు, మీలాంటోళ్ళు ఉండబట్టే మాలాంటి రైతులు బతుకుతున్నారు. ధర్మయ్య శాంతమ్మల మంచితనం ఊరంతా వెన్నెలలా పరుచుకుంది. కాని ఆ వెన్నెల కిందే ఒక చీకటి పెరుగుతూ ఉండడాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఆ చీకటే వారి ఏకైక కుమారుడు వీరయ్య. వీరయ్య చదువుకున్నాడు, కాని ఆ చదువు అతనికి వినయాన్ని కాదు, అహంకారాన్ని నేర్పింది. తండ్రిలా మనుషులను ప్రేరేపించడం కాదు, వాణ్ణి లెక్క చేయడం నేర్చుకున్నాడు. అతని దృష్టిలో ఊరి జనం అంటే అమాయకపు గొర్రెలు. తండ్రి ఆ గొర్రెల కాపరి, తాను మాత్రం ఆ గొర్రెలను అమ్ముకు తినే వ్యాపారి. తండ్రి చేసే దాన ధర్మాలు చూసినప్పుడల్లా వీరయ్య మనసులో రగిలిపోయేవాడు. వీరయ్య అప్పుడు భార్య కళ్యాణితో, చూసావా, నాన్నగారు మళ్ళీ మన ధాన్యాగారిని ఖాళీ చేసేస్తున్నారు. ఈ రైతులందరికీ ఉచితంగా పంచిపెట్టడానికి మనమేమైనా సతం నడుపుతున్నావా? ఈ పెత్తనం నా చేతికొచ్చే రోజు వీళ్ళందరి మెడలు వంచుతాను. ఏవండి, వాళ్ళ పాపం పేదవాళ్లు. అత్తయ్య గారు, మావయ్య గారు వారిని సొంత మనుషుల్లా చూస్తారు. సొంత మనుషులా? కాదు, వాళ్ళు సేవకులు. సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు నెత్తికెక్కి కూర్చున్నారు. నా లెక్కలు నాకున్నాయిలే. కాలం ఆగదు కదా. ధర్మయ్య, శాంతమ్మ వృద్ధాప్యంతో కన్నుమూశారు. ఊరంతా అనాథైనట్లు ఏడ్చింది. ఆ తడి ఆరకముందే పెత్తనం మొత్తం వీరయ్య చేతికొచ్చింది. తండ్రి కూర్చున్న ఆ పెద్ద కుర్చీలో వీరయ్య ఆసీనుడయ్యాడు. ఊరి ప్రజలు తండ్రిలా కాకపోయినా తండ్రి పేరు నిలబెడతాడు అని ఆశగా ఎదురుచూశారు. కాని వారి ఆశ నిరాశ కావడానికి ఎంతో కాలం పట్టలేదు. వీరయ్య తన మొదటి సభ రచ్చబండ మీద ఏర్పాటు చేశాడు. ఆనందపురం ప్రజలారా, ఈ రోజు నుంచి ఈ ఊరి పెత్తనం నాది. నా తండ్రి గారిలా దయ్య, జాలి లాంటి పనికి మాలిన విషయాలకు నా దగ్గర తావులేదు. నా పెత్తనం కింద బతకాలంటే నా నియమాలు పాటించాలి. జనమంతా నిశ్శబ్దంగా భయంగా చూస్తూ ఉన్నారు. నియమం 1, ఈ రోజు నుంచి ఈ ఊరిలో పండిన ప్రతి గింజ, ప్రతి కూరగాయ అన్నీ నేను నిర్ణయించిన ధరకే కొనబడుతుంది. ఎవరైనా దొంగచాటుగా పక్క ఊరి సంతకు తీసుకెళ్లాలని చూస్తే వారి పొలం జప్తు చేయబడుతుంది. అంతే, రైతుల గుండెలు ఆగినంత పనైంది. అప్పుడు రామయ్య కలగజేసుకొని, చిన్న జమీందార్ గారు, అదెలాగయ్యా? సంతలో ధర గిట్టుబాటు అవుతుంది. మీరు కూడా. నోరు ముయ్యి రామయ్య, నా తండ్రి నీకు చదువిచ్చాడు, నేను కాదు. నేను చెప్పింది వినడం వరకే మీ పని. నియమం 2, ఊరి చివర ఉన్న పెద్ద చెరువు, ఊరి మధ్యలో ఉన్న బావి ఇవన్నీ నా ఆస్తి. ఈ రోజు నుంచి ప్రతి ఇంటి నుండి నీటి పన్ను వసూలు చేయబడుతుంది.
పన్ను కట్టని వారికి చుక్క నీరు కూడా దొరకదు. ఇది విన్న జనాలకు కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. గాలి తర్వాత దేవుడిచ్చింది నీరే కదా, దానికి కూడా పన్ను కట్టడమా? బాబూ వీరయ్య, నేను నిన్ను ఎత్తుకుని పెంచినాను. తాగే నీళ్ల మీద పన్నేయడం ఏమి ధర్మం నాయనా? మీ నాన్నగారు ఆ చెరువుని ఊరు కోసమే తవ్విచ్చారు అని లక్ష్మి అనే వృద్ధురాలు అంటుంది. ఆ ధర్మం పుణ్యం లెక్కలు నా దగ్గర లేవు ముసలమ్మ. నా పెత్తనం కింద ఉండాలంటే నేను చెప్పినట్టు నడవాలి, లేదంటే ఊరిడిచి వెళ్ళిపోవచ్చు. సభ ముగిసింది. ఆ రోజు ఆనందపురం ఆనందం చచ్చిపోయింది. వీరయ్య స్వార్థపరుడి పెత్తనం మొదలైంది. రైతులు పండించిన పంటను వీరయ్య చెప్పిన దారుణమైన తక్కువ ధరకే అమ్ముకోక తప్పలేదు. తూకల్లో మోసం చేసే త్రాసులను తెప్పించాడు. 10 బస్తాల ధాన్యాన్ని 8 బస్తాలుగా లెక్క కట్టాడు. వచ్చిన ఆ కొద్ది డబ్బు కూడా నీటి పన్ను కిందకే సరిపోయేది. ఊరిలో జనం చిక్కిపోవడం మొదలెట్టారు. ఒకప్పుడు దానధర్మాలకు పేరు పొందిన గడి ఇప్పుడు పీల్చి పిప్పి చేసే రాక్షస గృహంగా మారిపోయింది. అప్పుడు సోమయ్య పొలంలో కూర్చొని, ఏమి బతుకురా ఇది? కష్టపడి పండిస్తున్నాం, కాని కడుపు నిండట్లేదు. ఆ వీరయ్య గాడు మన శ్రమ దోచుకుంటున్నాడు. ఊరుకో సోమయ్య, పెద్దలతో గొడవ మనకెందుకు? ఉన్నంతలో సర్దుకుపోవాలి. ఆ ధర్మయ్య గారి ఆత్మకు శాంతి కలగాలి. కాని వీరయ్య స్వార్థం అక్కడితో ఆగలేదు. పశువులు మేయడానికి కూడా పన్ను కట్టాలన్నాడు. అప్పుడు లక్ష్మి భర్త రామయ్యతో, ఏవండి, మన ఆవు పాలివ్వడం లేదు, గడ్డి లేక నీరసించిపోయింది. ఆ గ్రాసం బీడులో కూడా అడుగు పెట్టనివ్వట్లేదండి. ఆ వీరయ్యది మనసు కాదే, రాయి. వాడి పెత్తన మనల్ని బతకనిచ్చేలా లేదు. అలా కొన్ని నెలలు గడిచాయి. వీరయ్య తన గడిలో కూర్చొని లెక్కలు చూసుకుంటూ మురిసిపోతున్నాడు. అప్పుడు వీరయ్య కళ్యాణితో ఇలా అంటాడు, చూసావా, 6 నెలల్లోనే మన ధాన్యాగారం నిండిపోయింది. మనకంటూ ఒక పెద్ద భవనం కట్టించబోతున్నారు. నాన్నగారు బతుకుంటే ఈ రైతులందరికీ పంచిపెట్టి మనల్ని అడుక్కు తినేలా చేసేవాడు. కాని ఏవండి, ఊరిలో జనం ముఖాల్లో నవ్వేలేదు. మనల్ని చూస్తే చీత్కరించుకుంటున్నారు. ఈ పెత్తనం, ఈ డబ్బు మనకి సంతోషాన్నిస్తున్నాయా? సంతోషం అంటే డబ్బే కళ్యాణి. వాళ్ళు నా గురించి ఏమనుకుంటే నాకేంటి? వాళ్ళు నా కింద బతకాలి, అంతే. కాని ప్రకృతికి తనదైన లెక్కుంటుంది. వీరయ్య అహంకారాన్ని దెబ్బతీయడానికి ప్రకృతి ఒక ఉపద్రవాన్ని సిద్ధం చేసింది. ఆ ఏడాది ఊహించని విధంగా ఆనందపురంలో ఒక వింత జబ్బు ప్రబలింది. అది జ్వరంలా మొదలై మనిషిని నడవలేని స్థితికి తీసుకెళ్లేది. ఊరి వైద్యుడు ఎంత ప్రయత్నించినా అది అదుపులోకి రాలేదు. అందరూ మంచాలకే పరిమితమయ్యారు. పొలం పనులు ఆగిపోయాయి. వీరయ్యకి ఈ విషయం తెలిసి గడీ తలుపులు మోయించేసుకున్నాడు. గడి నుంచి ఒక్కరూ బయటకెళ్లడానికి వీల్లేదు. ఆ జబ్బు అంటుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. ఊరి జనం ఏమైపోయినా మనకనవసరం. వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేయండి. వీరయ్య తన డబ్బు, తన ధాన్యం తన్ను కాపాడుతాయని నమ్మాడు. కాని ఆ జబ్బు గాలిలో కలిసిపోయి గడీ గోడలు కూడా దాటింది. మొదట భార్య కళ్యాణి మంచం పట్టింది. ఆ తర్వాత తన్ను తాను ఎంత కాపాడుకుందామనుకున్నా వీరయ్య కూడా ఆ జబ్బు బారిన పడ్డాడు. ఇప్పుడు గడిలో డబ్బుంది, ధాన్యం ఉంది, కాని సేవ చేయడానికి మనిషి లేడు. కాపలాదార్లు, పనివాళ్లు అందరూ ఆ జబ్బు భయానికో లేదా జబ్బు బారిన పడో ఇళ్లకు పారిపోయారు. కోటలాంటి ఆ గడిలో వీరయ్య, కళ్యాణి ఇద్దరూ కనీసం మంచినీళ్లు పోసే దిక్కు లేకుండా పడి ఉన్నారు. అప్పుడు వీరయ్య నీరసంగా, జ్వరంతో, కళ్యాణి, కళ్యాణి, ఎవరైనా ఉన్నారా? అతని గొంతు ఆ గోడలకే తగిలి వెనక్కొచ్చింది. తన పెత్తనం, తన అధికారం, తన డబ్బంతా గడ్డిపోచుతో సమానంగా అయిపోయిన ఆ క్షణాన వీరయ్యకు మొదటిసారి భయం వేసింది. చావు భయం. 2 రోజులు గడిచాయి. గడి తలుపులు తీయకపోవడంతో ఊరిలో మిగిలిన కొద్దిపాటి ఆరోగ్యవంతులకు అనుమానం వచ్చింది. ఆ వీరయ్య గాడి గడి తలుపులు మూసే ఉన్నాయి. బతుకున్నాడో లేదో. వద్దురా సోమయ్య, అలా అనకూడదు. ఆడు మనల్ని బాధ పెట్టుండొచ్చు, కానీ మనం మనుషులం. పద, పోయి చూద్దాం. అయ్యో, మీకూడా జరంగా ఉంది కదండి, మీరు కదలకండి, నేను సోమయ్య వెళ్తాం. అలా రామయ్య, లక్ష్మి, సోమయ్య మరికొందరు కలిసి భయంగానే గడి తలుపులు తెరుచుకొని లోపలికెళ్లారు. అక్కడ పడి ఉన్న వీరయ్య
కళ్యాణిల దుస్థితిని చూసి చలించిపోయారు. అప్పుడు వీరయ్య కళ్ళు తెరిచి వాళ్ళని చూసి, మీరా నన్ను నన్ను చూసి నవ్వడానికి వచ్చారా? ఛీ, నోరు ముయ్ బాబు. మేము నీ అంత స్వార్థపరులం కాదు, మనిషి పోతుంటే చూస్తూ ఊరుకోడానికి. ఏ ప్రజల్లో వీరయ్య నీళ్లు కూడా తాగనివ్వకుండా హింసించాడో వారే ఇప్పుడు వంతుల వారీగా వచ్చి ఆ గడిలో సేవలు చేయడం మొదలుపెట్టారు. లక్ష్మి కళ్యాణానికి సేవలు చేస్తే రామయ్య, సోమయ్య వీరయ్యకు సపర్యలు చేశారు. వారం రోజులు గడిచాయి. ఊరి జనాల సేవలతో ఆ వింత జబ్బు నెమ్మదిగా తగ్గింది. వీరయ్య, కళ్యాణి పూర్తిగా కోలుకున్నారు. ఇక వీరయ్య కళ్ళు తెరిచాడు. తన పక్కనే తన కోసం రాత్రంతా మేలుకొనున్న రామయ్య కనిపించాడు. ఎదురుగా తన భార్యకు అన్నం తినిపిస్తున్న లక్ష్మి కనిపించింది. అప్పుడు కళ్యాణి ఏడుస్తూ, లక్ష్మమ్మ, మమ్మల్ని క్షమించండి. వీరయ్య లేచి కూర్చుని గొంతు పూడుకుపోగా, రామయ్య, నన్నెందుకు బతికించావు? నేను మీ పాలిట రాక్షసుణ్ణి. మీ నీటిని ఆపాను, మీ పంటని దోచుకున్నాను, మీ పశువులను పస్తులు పెట్టాను. నాలాంటి స్వార్థపరుడికి మీరు సేవలు చేశారా? ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు రామయ్య శాంతంగా, బాబూ, నువ్వు స్వార్థాన్ని నమ్మావు, మేము మంచితనాన్ని నమ్మాం. నీ పెత్తనం డబ్బు మీద ఆధారపడింది, మా బతుకులు ధర్మం మీద ఆధారపడ్డాయి. నిజమే బాబు, నీ పెత్తనం మా నోటి దగ్గర కూడు లాక్కుంది, కాని మా గుండెల్లోని మంచితనాన్ని లాక్కోలేకపోయింది. ఆ మంచితనమే ఈరోజు నిన్ను, మమ్మల్ని బతికించింది. వీరయ్యకు తల కొట్టేసినట్లయింది. తన పెత్తనం, తన అధికారం ఎంత పనికిమాలినవో అతనికి ఆ క్షణం అర్థమైంది. తన తండ్రి ధర్మయ్య గారి గొప్పతనమేంటో మొదటిసారిగా తెలిసొచ్చింది. కొన్ని రోజుల తర్వాత రచ్చబండ మీద వీరయ్య మళ్లీ సభ పెట్టాడు. కాని ఈసారి అతని గొంతులో అహంకారం లేదు. అప్పుడు వీరయ్య ప్రజల ముందు, ఆనందపురం ప్రజలారా, నన్ను క్షమించండి. నేను మీ జమీందారుని కాదు, మీ సేవకుణ్ణి. నా తండ్రి పెత్తనాన్ని బాధ్యతగా చూశారు, నేను దాన్ని వ్యాపారంగా చూశాను. నా స్వార్థం మిమ్మల్ని బాధ పెట్టింది, కానీ మీ మంచితనం నా కళ్ళు తెరిపించింది. జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ గడి మీ అందరిది, ఈ ధాన్యాగారం మనందరిది. నీటి మీద ఎలాంటి పన్ను ఉండదు. మనం కలిసి పండిద్దాం, కలిసే పంచుకుందాం. నా తండ్రి ఆశించిన ఆనందపురాన్ని మళ్ళీ మనం నిర్మిద్దాం. ఈ పెత్తనం నాది కాదు, మనందరిది. ఊరి జనాలకు తమ పాత ధర్మయ్య గారు తిరిగి వచ్చినట్లు అనిపించింది. అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. రామయ్య, లక్ష్మి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. స్వార్థపరుడి పెత్తనం ముగిసింది, మంచితనం గెలిచింది. అధికారం, డబ్బు మనిషిని తాత్కాలికంగా గెలిపించొచ్చు, కాని మంచితనం, దయ మాత్రమే మనిషిని శాశ్వతంగా బతికిస్తాయి. స్వార్థం మనల్ని ఒంటరిని చేస్తే, సేవ మనల్ని అందరివాణ్ణి చేస్తుంది.